ఆస్ట్రేలియా అంటే ఫ్రోజన్ ఫుడ్, బర్గర్స్ ఇలాంటివే కాదు. ఈరోజు ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే ట్రై చేయబోతున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కితియా వ్లాగ్స్. ఈ రోజు అయితే నాటుకోడి తీసుకురావడానికి వెళ్తున్నాం. అది కూడా మెల్బర్న్ లో. టోటల్ వీడియో అయితే చూసేయండి. ఎప్పుడైతే నాటుకోడి అనే థాట్ ప్రాసెస్ వచ్చిందో అప్పటి నుంచి అయితే మామూలుగా కాదు, బీభత్సంగా క్రేవింగ్స్ ఉండే నాటుకోడి మీద అయితే. మేము ఈ ప్లేస్ కి ఎంటర్ కాగానే ఇలా స్ట్రీట్ డాగ్స్ అయితే వెల్కమింగ్ చెప్పాయి మాకు. ఇలాంటి స్ట్రీట్ డాగ్స్ అయితే ఇండియాలో చూసానంటే మళ్ళీ ఇప్పుడే చూసాను. చాలా హ్యాపీ అనిపించాయి ఇలా డాగ్స్ చూసాక. ఈ ప్లేస్ లో చాలా బర్డ్స్ చూసాను. డక్స్ కానీ, పీజియన్స్, పికాక్స్, ఇంకా హెన్స్, దాంట్లో ఫీమేల్ అండ్ మేల్ కేటగిరీస్, అలా చాలా బర్డ్సే చూసాను. ఇంకా ఈ ప్లేస్ అయితే మెల్బర్న్ లానే లేదు, ఏదో విలేజ్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఇండియాలో ఒక పల్లెటూరుకి వెళ్తే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది ఫీలింగ్ అయితే. సైడ్ నుంచి హెన్స్ సౌండ్స్, ఇంకా డిఫరెంట్ గా బర్డ్ సౌండ్స్, అవన్నీ కూడా చాలా ప్లెజెంట్ గా అనిపించింది ఆ మూమెంట్ లో అయితే. మన ఇండియాలో ఫార్మర్స్ ఉంటే ఇంటి వెనకాల ఇలా గడ్డిని స్టోర్ చేసుకుంటారు కదా, సేమ్ అలానే వీళ్ళు కూడా అయితే చేసుకున్నారు. ఈ రోజుకైతే ఈ నాటుకోడి మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట కట్ చేపించుకోవడానికి. ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అని ముందే చెప్పేశారు. ప్రాసెస్ అయితే పసుపు పెట్టి మంచిగా కాల్చారు. ఎవరైతే నాన్ వెజ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి తెలుసు నాటుకోడి వాల్యూ. మన విలేజ్ లో పెరిగితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇక్కడైతే. ఓన్లీ నాటుకోడే కాదు, ల్యాంప్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే. బట్ కేజీ అలా అయితే ప్రిఫర్ చేయరు. హోల్ ల్యాంప్ తీసుకుంటా అంటే మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ చూడండి. ఏం మన ఊర్లో పల్లెటూరులో ఉంటుంది చూడండి, అట్లనే ఉంది. ఐ వాజ్ లైక్, ఇది ఆస్ట్రేలియాలేనా? ముందు క్లిప్ లో చూసుంటే లిటిల్ సౌండ్స్ అనేవి వస్తున్నాయి బర్డ్స్ వి. ఎంత ప్లెజెంట్ గా ఉంది తెలుసా అక్కడ ఉన్నంత సేపు అయితే. ఇలా అయితే పట్టుకోవడం ఫస్ట్ టైమే, కానీ కొంచెం డేర్ చేసి అయితే పట్టుకున్నా. మేబీ అగ్రికల్చర్ కోసం అనుకుంటా ఇలా ట్రాక్టర్స్ అయితే పక్కన ఉంచారు. అండ్ ఈ పెట్ చూసారా, ఈ డాగ్ నేను ఉన్నంతసేపు నాతోటే ఉంది. ఓన్లీ డాగ్సే కాదు, ఇక్కడ పికాక్స్ ని కూడా వీళ్ళైతే పెంచుతున్నారు. ఈ బర్డ్ నేమ్ తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా, ఫెన్సింగ్ అనేది సేమ్ మన ఇండియాలో ఎలా చేస్తారో అలానే చేశారు. అండ్ దీనికి ప్రొటెక్షన్ కి అయితే ఒక 2 డాగ్స్ లోపలనే ఉన్నాయి, వీటన్నిటి ప్రొటెక్షన్ కోసము. అండ్ నేను ఎప్పుడు వీడియో క్యాప్చర్ చేయడానికి వెళ్ళినా సరే అవైతే వచ్చేస్తున్నాయి. ఆస్ట్రేలియాలో లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, కానీ ఇలాంటి మన ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ దొరికితే మాత్రం హోమ్ ఫీలింగ్ వస్తుంది. చికెన్ తీసుకొని అయితే ఆర్గానిక్ ఎగ్స్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇన్ బిట్వీన్ మాకైతే షీప్స్ అయితే కనిపించాయి. ఈ షీప్స్ నుంచి అయితే ఊల్ తీస్తారంట. లైక్ బ్లాంకెట్స్ కానీ స్వెటర్స్ చేయడానికి అయితే ఈ ఊల్ ని అయితే యూస్ చేస్తారంట. ఇప్పుడైతే మనం ఆర్గానిక్ ఎగ్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఆర్గానిక్ ఎగ్స్ కాబట్టి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ అయితే ఉండవు, సో లిమిటెడ్ గానే ఉంటాయి. అండ్ టైమింగ్స్ కూడా ఉంటది దీనికైతే. ఈ ఎగ్స్ అయితే మేము లాస్ట్ మంత్ లో అయితే తీసుకున్నాము. టేస్ట్ వైస్ కి వచ్చేసరికి బాగున్నాయి. లైక్ కోల్స్ లో కానీ ఉల్వర్డ్స్ లో కానీ తీసుకుంటుండే బేసిక్ గా అయితే. ఈ ఎగ్స్ టేస్ట్ వైస్ కి వచ్చేసరికి డిఫరెన్స్ అయితే ఉంది చెప్పాలంటే. నాకు టేస్ట్ అయితే చాలా నచ్చింది. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు, మేము ఒక్కసారి అక్కడికి వెళ్ళగానే చూస్తున్నారు కదా, క్రౌడ్ అంతా ఇలా అసెంబుల్ అయ్యాయి. మేమేమన్నా ఫుడ్ తీసుకొచ్చాయి అనుకున్నాయో ఏంటో, కానీ లాస్ట్ టైం షార్ట్ వీడియో అప్లోడ్ చేశాక చాలా మంది అయితే కాస్ట్ గురించి అయితే అడిగారు. వీళ్ళైతే మనకి 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. లైక్ 600 గ్రామ్స్ ట్రే ఒకటి ఉంటుంది, 700 గ్రామ్స్ ట్రే ఒకటి ఉంటుంది. 600 గ్రామ్స్ వచ్చేసేమో $10 పే చేయమంటున్నారు, 700 గ్రామ్స్ ఏమో $17 అయితే పే చేయమంటున్నారు. ఇంటికి అయితే వచ్చేసాము. బగారా రైస్, దాంతో పాటు ఒకసారి చికెన్ చూడండి ఎంత బాగా కాల్చారో. ఇక్కడ బేసిక్ గా ఇలా కాల్చైతే ఇవ్వరు, అందుకే అంత స్పెసిఫిక్ గా అయితే చెప్తున్నాను ఎంత బాగుందని చెప్పి. వేడిగా బగారా రైస్ అయితే అయ్యింది. అండ్ మన నాటుకోడి కూడా రెడీ అయిపోయింది. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్ లో అయితే తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ నాటుకోడిని. పీసెస్ మాత్రం చాలా మంచిగా ఉడికాయి. అండ్ టేస్ట్ వైజ్ కి వచ్చేసరికి నేను చేశానని చెప్పకూడదు, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు మెల్బర్న్ లో ఉండి నాటుకోడి ట్రై చేస్తారా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కితియా వ్లాగ్స్.